హాయ్ వెల్కమ్ టు వందిత్ వ్లాగ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎంతో హెల్తీ అయిన సొరకాయ రొట్టె. దీనికోసం మనం సొరకాయని తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని పైన పీల్ తీసేసుకొని పీసెస్ అన్నా కట్ చేసుకోవచ్చు, లేదా కొబ్బరి తురుముతాం కదా దాంతో అయినా తురుముకోవచ్చు. నేనైతే గిన పీసెస్ చేసుకొని దాంట్లోకి ఒక 2 ఆనియన్స్, కొత్తిమీర కాడలతో పాటు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం మిర్చిని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. తర్వాత పిండి తీసుకొని ఒక 500 గ్రామ్స్ తీసుకున్నాను నేను. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే పెసరపప్పుని పొట్టు పెసరపప్పు తీసుకున్నాను. అది ఒక 10 నిమిషాలు నానబెట్టుకునేది. మనం వేసుకున్నాం కదా మిక్సీకి, ఆ పేస్ట్ అంతా వేసి బాగా స్మూత్గా వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి. నేను పిండి పట్టించేటప్పుడే ఉప్పు వేసాను కాబట్టి వేసుకోలేదు. మీరు పిండిలో ఉప్పు యాడ్ చేసుకోండి. దీన్ని టెఫ్లాన్ పేపర్ అంటారు. టెఫ్లాన్ పేపర్కి ఆయిల్ గ్రీజ్ చేసుకొని మన పిండి ముద్దని తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే ప్యాన్ ఒక పక్క పెట్టి హీట్ చేసుకోవాలి. ప్యాన్ ఓవర్ హీట్ కాకూడదండి. ఓవర్ హీట్ అయిందంటే కినా అది అతుక్కపోతుంది. అందుకనేసి ప్యాన్ మీడియం హీట్లోనే చూసుకోవాలి. ఇలాగ మొత్తము పిండిని స్ప్రెడ్ చేసుకున్నాక పైన ఆయిల్ వేసుకొని ప్యాన్కి మాత్రం ఒకసారి ఆయిల్ అంటిస్తే సరిపోతుంది. ఇలాగ మనం ఓలిగలు వేసుకుంటాం కదా, అదే ప్రాసెస్లో వేసుకోవాలి. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా పిలుస్తారు. ఓలిగా అంటారు, భక్షాలు అంటారు. సేమ్ అదే ప్రాసెస్లో మనం ప్యాన్ పైన వేసుకోవాలి రొట్టెని. బాగా మంట పెట్టేసి 2 వక్కల బాగా కాల్చుకొని తీసేసుకుంటే మన సొరకాయ రొట్టె రెడీ అయిపోతుందండి. ఎంతో హెల్తీ అండ్ ఎంతో టేస్టీ. దీన్ని ఇలాగైనా తినొచ్చు, లేదంటే గిన మనం మీగడ ఇష్టం ఉంటే మీగడ, పెరుగు లేదా పికిల్తో అయినా తినొచ్చు. దేంతో తిన్నా కానీ చాలా బాగుంటుంది. పిల్లలకి పెద్దలకి ఎంతో చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.